నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా కాళేశ్వరం సంబంధించినటువంటి అంశం కుదిపేస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎంక్వైరీ అయిపోయింది. పీసీ ఘోష్ కమిషన్ ఎంక్వైరీ. ఆ రిపోర్ట్ ప్రభుత్వానికి వచ్చింది. క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అసెంబ్లీలో చర్చ పెట్టాలన్నది కూడా తీర్మానం అయిపోయింది. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది అనే అంశం మీద గత కొంతకాలంగా భయంగా ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ హైకోర్టుకు అప్రోచ్ అయ్యారు. మాజీ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కూడా ఆయన 2 వేర్వేరు పిటిషన్లతో హైకోర్టుకు అప్రోచ్ అయ్యారు. సో ఇప్పుడు జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్ ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ రిపోర్టు, మా మీద బురద జల్లే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క రిపోర్ట్ని క్వాష్ చేయాలి అనే అంశం మీద వెళ్ళారు. హైకోర్టులో కొంత చుక్కెదురైనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీ తర్వాతనే ఏ నిర్ణయమైనా మేము చెప్తామని హైకోర్టు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు అన్న చర్చ గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ఇటువంటి సందర్భాల్లో ఆ ముహూర్తం కూడా రానే వచ్చింది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 30వ తేదీ నుంచి కూడా ప్రారంభమవబోతున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. సో 30 తారీఖు ఒకరోజు ముందు అంటే 29వ తేదీన మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. 30 నుంచి 5 రోజుల పాటు కీలకమైనటువంటి ప్రత్యేక సమావేశాలు జరగబోతూ ఉన్నాయి. సో ఈ కేబినెట్ సమావేశంలో 29 తారీఖు జరిగే సమావేశంలోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన కూడా చర్చించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి ఈ సమావేశాల్లోనే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ను కూడా ప్రభుత్వం సభ్యులందరికీ అందించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు సుదీర్ఘంగా నిర్వహించే అవకాశాలు ఉంటాయి. సో ఇటువంటి సందర్భాల్లో అసెంబ్లీ సమావేశాలు సుదీర్ఘంగా జరిగే అంశం ఒకటి ఉంది. కాబట్టి మరి ఈ సమావేశాలకైనా కేసీఆర్ వస్తారా రారా, సభను ఏ విధంగా ఎదుర్కొంటారు, మరి ఎదుర్కొంటే మొత్తం అన్ని వేళ్ళు కేసీఆర్ వైపే కాళేశ్వరం సంబంధించినటువంటి వ్యవహారంలో మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కానీ కుంగిపోయినటువంటి అంశాలు కానీ మేడిగడ్డ సుందిల్లా అన్నారం ఇట్లా ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి అంశాల్లో మొత్తం అంతా కేసీఆరే చేశారు, అంతా కేసీఆరే అని కాళేశ్వరం సంబంధించినటువంటి ఎంక్వైరీ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారితంగా ఇప్పుడు కేసీఆర్ మీద ఉన్నటువంటి అపవాదు కానీ లేకుంటే కేసీఆర్ వాదన ఏంటి అని స్పష్టంగా అసెంబ్లీలో కొంత చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాన్ని ఎదుర్కోవాల్సినటువంటి సందర్భం కూడా రానే వస్తుంది. మరి ఇటువంటి సందర్భాల్లో అసలు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీకి పోవటమే కొంత అయిష్టంగా ఏదో మొక్కుబడిగానే కేసీఆర్ 1-2 సందర్భాల్లో వెళ్ళినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ కరెక్ట్గా పూర్తి స్థాయిలో అసెంబ్లీకి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. మరోవైపు ఆ నియోజకవర్గ ప్రజలు కూడా సీఎం కేసీఆర్ మాకు మిస్సింగ్ అని కూడా కొంత గతంలో పోస్టర్లు వెలిసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో అనేక వేదికల ద్వారా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, ప్రజల తరఫున కొట్లాడాలి, ప్రతిపక్ష నేత హోదా ఎందుకు ఒకవేళ ఆయన అసెంబ్లీకి రాన సందర్భంగా అని అనేక సందర్భాల్లో విమర్శలు చేసినటువంటి సందర్భాలు కూడా రాజకీయాల్లో ఉన్నాయి. అనేక సందర్భాల్లో చర్చనీయాంశాలు కూడా మారినాయి. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు అసెంబ్లీకి అసలు కేసీఆర్ వస్తారా, వచ్చి ఎదుర్కొంటారా? ఎందుకంటే లీగల్గా ఆయనకు చుక్కెదురు తప్పలేదు హైకోర్టులో. మరి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? అసెంబ్లీకి వచ్చి ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు కానీ డ్యామేజ్లు కానీ ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ వాదన వినకుండా జస్టిస్ కమిషన్ రిపోర్ట్ తయారు చేసిందని అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళను కూడా సుదీర్ఘంగా ఓపెన్ కోర్టులో చాలామందిని ఎవరైతే కాళేశ్వరం సంబంధించినటువంటి అంశాలు కాంట్రాక్టులు కానీ లేదంటే కనుక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అప్పటి మంత్రులు అట్లాగే అధికారులు అందరినీ కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు కేసీఆర్ గారు అందరినీ పిలిచి మరీ ఎంక్వైరీ చేసి ఓపెన్ కోర్టులో నివేదిక సుదీర్ఘంగా రూపొందించిన తర్వాత దాదాపుగా 600 పేజీల పైగా ఉన్నటువంటి రిపోర్ట్ని కాస్త కుదించి 60 పేజీలకు రిపోర్ట్ చేసి ఒక 3-man కమిటీని వేసి ఆ రిపోర్ట్ని ఇప్పటికే ప్రజల ముందు ఉంచినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అసెంబ్లీలో వాళ్ళకు కూడా ఎమ్మెల్యేలకు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఇటువంటి సందర్భాల్లో ఆయన ఏ విధంగా దీన్ని తిప్పుకొడతారని ఒక అంశం అయితే ఇప్పటికే ఈ నివేదిక పైన హైకోర్టు స్టే ఇచ్చినటువంటి సందర్భంగా ఫామ్ హౌస్లోనే కేసీఆర్తో సమావేశమయ్యే ప్రయత్నాలు కూడా కొంత జరుగుతూ ఉన్నాయి, కొంతమంది చేస్తూ ఉన్నారు, వరుసగా భేటీలు అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు నివేదిక ప్రభుత్వానికి అందినప్పటి నుంచే కేసీఆర్ వరుసగా న్యాయవాదులతో కానీ పార్టీ ముఖ్య నాయకులతో కూడా సమగ్రంగా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు ఫామ్ హౌస్లో. చివరికి హైకోర్టులో న్యాయ పోరాటం జరిపినా కూడా ఫలితం దక్కలేదు ఆయనకి. సో ఇప్పుడు ప్లాన్ బి ఏంటి కేసీఆర్ అని కూడా చర్చలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే హైకోర్టులో ఎదురైనటువంటి విఫలం తర్వాత ఇప్పుడు ఆయన కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలు కూడా ఉన్నారు. అయితే అక్కడ కూడా కొంత నిర్లక్ష్య తీర్పులు రావచ్చని కూడా ప్రభుత్వం మేలు పొందినట్టే అవుతున్నటువంటి టైంలో ఒకంత ఆందోళన కేసీఆర్లో ఉంది. సో ఇప్పుడు అసెంబ్లీకి ప్రత్యేక దర్యాప్తు లేదా సిట్ ఏర్పాటు చేసే హక్కులు కొంత కోర్టులు కొంత ఆక్షించలేవు. అందుకనే కాబట్టి రిపోర్టు పైన చర్యలను కనీసం స్టే చేయించుకోగలిగితే మంచిదని కూడా కేసీఆర్ విశ్వసించారు. కానీ ఆ దిశగా అడుగులు పడలేదు, కోర్టు కూడా ఆ దిశగా చెప్పలేదు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ను అసెంబ్లీలో పబ్లిక్
చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఇది జరిగితే కేసీఆర్ ఇరువైపులుగా ఖచ్చితంగా బ్యారేజీల నిర్మాణ ప్రాంతాల నిర్ణయాలు, నిధుల వినియోగం పైన వివాదం బయటపడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. బీఆర్ఎస్ కొంత పెద్ద తలాలు కూడా ఇప్పటికే ఈ పరిస్థితి ఆందోళనగా చూస్తున్నటువంటి సందర్భాలు ఎక్కువ శాతం ఉన్నాయి రాజకీయ వర్గాల్లో. ఇప్పటివరకు ప్రాజెక్ట్ తెలంగాణకు కొంత వరప్రదాయనిగా చెప్పి ప్రచారం చేస్తూ వచ్చినప్పటికీ కూడా ప్రజల్లో వాస్తవ పరిస్థితి తెలిసిన వెంటనే సమస్యలు ఎదురవుతాయని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. మరీ ముఖ్యంగా కేసీఆర్కి ఆందోళన ఎక్కువగా ఉంది. సో ఇటువంటి సందర్భాల్లో ప్రతిపక్షం స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా సమస్యలపై కొనసాగే కార్యక్రమాలు ఇప్పటిదాకా లేవు. తమ వ్యక్తిగత సమస్యల మీదే ఫోకస్ చేయాల్సినటువంటి సందర్భాలే ఉన్నాయి. రేవంత్ రెడ్డి రైతుల యూరియా సమస్యలపైన ట్రాప్ ఏర్పాటు చేసినా బీఆర్ఎస్ సమగ్ర ఉద్యమం ఏర్పాటు చేయలేకపోతోంది. కానీ కొంత ప్రజా సమస్యలు రాజకీయంగా అవసరంగా మారిపోతుందనే పరిస్థితి చూస్తోంది. సో ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఒక నిర్దిష్టమైనటువంటి సవాల్ మాత్రమే కాదు, రాజకీయంగా కూడా ఒక రకంగా పరీక్షగా మారిందని స్పష్టంగా చెప్పుకోవాలి. గడ్డుకాలం ఎదుర్కొంటుంది గులాబీ పార్టీ, కారు పార్టీ. సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయాలపైన ప్రజల్లో అవగాహన పెరిగినంత వరకు పార్టీ పెద్దలకు దీనిపైన స్పందించడం కొంత మునుపు కంటే కూడా కష్టమయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. రాజకీయ వర్గాల్లో కానీ అసెంబ్లీ చర్చల్లో కానీ నివేదిక పైన విస్తృత చర్చ జరిగితే మరి ఖచ్చితంగా ప్రజా సమస్యలు, పార్టీ ఉల్లంఘనలకు కూడా వెలికి తీసే అవకాశాలు కూడా కనిపిస్తాయి. కానీ ఇక్కడ ప్రధానంగా చర్చ జరిగిన తర్వాత దీని మీద కాళేశ్వరం మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కోసం సిట్ ఏర్పాటు చేస్తారా, లేదు అంటే సిఐడికి అప్పచెప్తారా? ఇట్లా ఈ ఎంక్వైరీల తర్వాత నెక్స్ట్ భవిష్యత్తులో ఖచ్చితంగా కేసీఆర్కు గ్రిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే జ్యుడిషియల్ కమిషన్ అయితే కేసీఆరే అంతా అని చెప్పేసినటువంటి సందర్భంగా నెక్స్ట్ సుదీర్ఘంగా అసెంబ్లీలో 5 రోజుల పాటు చర్చ జరిగిన తర్వాత సిట్కి ఇవ్వాలన్నా, లేదు అంటే కనుక సిఐడికి ఇవ్వాలన్నా నిర్ణయం తీసుకుంటే, అసెంబ్లీ వేదిక ద్వారా నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఖచ్చితంగా కేసీఆర్కి మరిన్ని చిక్కులు తప్పేలా లేవు భవిష్యత్తులో. సో మొత్తం మీద ఇప్పుడు కేసీఆర్ గారికి అయితే మాత్రం ఖచ్చితంగా కాళేశ్వరం వ్యవహారంలో కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. కానీ ఆయన కూడా కొంత ప్లాన్ బి ఏంటి, సుప్రీంకోర్టుకు వెళ్ళాలనే యోచనలో ఆయన ఉన్నారు. మరి సుప్రీంకోర్టులో ఎటువంటి రిలీఫ్ పొందుతారు కేసీఆర్, లేదు అంటే హైకోర్టు లాగానే అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ ఎదురైతే మరి అసెంబ్లీలో ఏ విధంగా ఎదుర్కొంటారు? ఇవన్నీ అనేక చిక్కు ముళ్ళు కేసీఆర్ ముందున్నాయి. మరి ఇప్పుడు కాళేశ్వరం చిక్కు ముళ్ళ మధ్యలో ఇరుక్కున్నటువంటి కేసీఆర్ ఒక్కొక్కటి కొంత విడిపించుకుంటూ బయటికి రావాల్సినటువంటి సందర్భం ఉంది. లేదు అంటే మరింత చిక్కులు ఎదుర్కొనే అవకాశాలు అయితే లేకపోలేదు. సో కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా వ్యూహాత్మకంగా కేసీఆర్ని ఎక్కడైతే తప్పు జరిగిందో ఆ తప్పిదాలను ప్రజలకు చెప్తూనే, ఎత్తి చూపుతూనే కేసీఆర్ని గ్రిల్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంది. సో మీరు కూడా కేసీఆర్కి ఖచ్చితంగా ఇప్పుడు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా కాళేశ్వరం వ్యవహారం మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.